సత్య నాదెళ్ల 1967 ఆగస్టు 19న హైదరాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ ఒక ఐఏఎస్ అధికారి కాగా, తల్లి సంస్కృత అధ్యాపకురాలు. సత్య నాదెళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు మరియు మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీఈ పూర్తి చేశారు. తరువాత అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ మరియు చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు. సత్య నాదెళ్ల 1992లో సన్ మైక్రోసిస్టమ్స్లో తన కెరీర్ ప్రారంభించారు. 1992లో మైక్రోసాఫ్ట్లో చేరి క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఎంటర్ప్రైజ్ విభాగంలో కీలక పాత్ర పోషించారు. 2014లో సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది మరియు పలు అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్వేర్ ప్రోగ్రాంల నిర్వహణకు కీలకంగా మారింది. సత్య నాదెళ్ల విజయగాథ అనేక మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఆయన కృషి, పట్టుదల మరియు విజన్ మైక్రోసాఫ్ట్ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపెనీలలో ఒకటిగా మార్చాయి. సత్య నాదెళ్ల నాయకత్వ సూత్రాలు మైక్రోసాఫ్ట్ను ప్రాబల్య సాధించేందుకు కీలకంగా ఉన్నాయి. ఆయన నాయకత్వ శైలిని నిర్వచించే కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. 1. పారడైమ్ షిఫ్ట్స్ ను అంగీకరించడం. నాదెళ్ల పరిశ్రమలో ప్రధాన మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా మారడం వంటి శక్తి కలిగియున్నాడు. క్లౌడ్ కంప్యూటింగ్ మరియు కృత్రిమ మేధస్సు వంటి పరిణామాలపై మైక్రోసాఫ్ట్ను ముందుకు నడిపించాడు. 2. సానుభూతి. నాదెళ్ల నాయకత్వంలో సానుభూతి యొక్క ప్రాధాన్యతను ఉద్ఘాటిస్తాడు. ఇతరుల భావాలు మరియు దృక్కోణాలను అర్థం చేసుకోవడం మరియు వాటిని పంచుకోవడం అనేది బలమైన సంబంధాలను నిర్మించడంలో, ఆవిష్కరణను నడిపించడంలో మరియు దయతోటే వాతావరణం కల్పించడంలో ముఖ్యమైనది అని ఆయన విశ్వసిస్తాడు. 3. గ్రోత్ మైండ్సెట్. నాదెళ్ల మైక్రోసాఫ్ట్లో పెరుగుదల మైండ్సెట్ను పెంపొందిస్తాడు. కంపెనీ సంస్కృతిని అన్నిటిలో తెలుసుకోవడం నుండి అన్నిటినీ నేర్చుకోవడం ఆలోచనలోకి మార్చాడు. తప్పిదాల నుండి నేర్చుకోవడం మరియు సవాళ్లను వృద్ధి మరియు అభివృద్ధికి అవకాశాలుగా చూడడం ప్రోత్సహిస్తాడు. 4. జనాలపై దృష్టి పెట్టడం. నాదెళ్ల తన బృంద సభ్యుల వృత్తి అభివృద్ధిని ప్రాధాన్యత ఇస్తాడు. వారికి సరైన పరికరాలు, అవకాశాలు మరియు మద్దతు అందించడం ద్వారా వారి విజయం కోసం పెట్టుబడి పెడతాడు. 5. తక్కువతనంతో మరియు అణకువతో నడిపించటం. నాదెళ్ల తన వైఫల్యాలను అంగీకరించడం మరియు వాటి నుండి నేర్చుకోవడం ద్వారా నడిపిస్తాడు. ఈ పద్ధతి ఆయనను మానవీయం చేస్తుంది మరియు తప్పిదాలు చేయడం మరియు వాటి నుండి నేర్చుకోవడం సబబుగా ఉన్నది అని శక్తివంతమైన సందేశం పంపిస్తుంది. 6. సాంస్కృతిక మార్పు నడిపించటం. నాదెళ్ల మైక్రోసాఫ్ట్లో సాంస్కృతిక మార్పును అధిగమించాడు. ఆవిష్కరణను సంభరించేదైన మరియు ప్రయోగాలను ప్రోత్సహించేదైన ఒక ఉన్నత ప్రదర్శన సంస్కృతిని అభివృద్ధి చేశాడు. 7. అనిశ్చితిలో స్పష్టత చూపడం. నాదెళ్ల సృష్టించడానికి అవసరమైనది అన్నట్టు స్పష్టతను చూపించడం అని విశ్వసిస్తాడు. అలజడి కాలంలో రోడ్ ముదిరి కనిపించడం లేదు సమయంలో స్పష్టతను తెచ్చిపెడతాడు. ఈ సూత్రాలు మైక్రోసాఫ్ట్ను మాత్రమే కాదు, తమ సంస్థల్లో ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తున్న నాయకులకు విలువైన పాఠాలను అందిస్తాయి.